హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో లాస్ట్ యూ ఫర్ ఎవర్ అనే డ్రామాలో సీజన్ 2లో పార్ట్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. స్టార్టింగ్ సీన్లో మనకి ఇక్కడ షాలుని చూపిస్తారన్నమాట. షాలు అయితే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తానని తాతయ్యకి చెప్పి వెళ్ళకుండా పాత గెటప్ అనేది వేసి ఇక్కడ ఒకటి అయితే వాయిస్తూ ఉంటుంది అనమాట. ఇలా వాయించినప్పుడు అక్కడికి షూలో అయితే వచ్చి నీకు వాయించడం రాకపోతే వాయించు మాకు అని చెప్పి అంటాడు. ఇంకా మన హీరోయిన్ అయితే మీరెలా ఇక్కడికి వచ్చారు, అయినా ఇక్కడికి ఏ పని మీద వచ్చారు అని చెప్పి అడుగుతుంది షూలోని. షూలో అయితే అంటాడు, నేను ఇక్కడికి టాబ్లెట్స్ కోసం వచ్చాను, నువ్వేమీ రెడీ చేయలేదా నా కోసం అని చెప్పి అడుగుతాడనమాట. హీరోయిన్ అయితే అంటది, ఈ రోజు నా మూడ్ బాగాలేదు, అందుకే నేను ఏ టాబ్లెట్స్ ప్రిపేర్ చేయలేదు, నాకు కొన్ని రోజులు కనుక టైం ఇస్తే నేనైతే మీకు కావాల్సిన టాబ్లెట్ అనేది ప్రిపేర్ చేస్తాను అని చెప్పి షూలోతో అయితే చెప్తుంది. ఏమైంది, అయినా నువ్వు ఎంత ధైర్యం ఉంటే నన్ను వెయిట్ చేయమంటావు, అంత ధైర్యం ఉందా నన్ను వెయిట్ చేసే అంత అని చెప్పి అనగానే, ఈ ఒక్కసారికి నన్ను క్షమించేయండి బాబు, తర్వాత నేను ఎలాగో ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను కదా అని హీరోయిన్ అయితే అంటది. నువ్వు ఇంకా వాయించడం ఆపుతావా, నువ్వు చాలా దరిద్రంగా వాయిస్తున్నావు అని చెప్పి షూలు అనేసరికి, అలాగైతే నువ్వు నాకన్నా బాగా వాయించగలవా ఏంటి అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి, పక్కపో వాయించి చూపిస్తా అని చెప్పి అంటాడనమాట. అలా వాయిస్తూ సాంగ్ అయితే పాడుతూ ఉంటాడు. పక్కనే ఉన్న మన హీరోయిన్ అయితే ఆశ్చర్యపోతుంది అనమాట, ఏంటి ఈ సాంగ్ పాడుతున్నాడు అని చెప్పి. ఇంకా అలా షోలోనైతే చూస్తూ ఉంటుంది. అయినా ఇలాంటి సాంగ్ ఎక్కడ నేర్చుకున్నావు, అయినా నీకు ఎవరు నేర్పించారు, ఇది చాలా దారుణంగా ఉంది, ఘోరంగా పాడవు అనగాని, ఇది చీచంగ్ సాంగ్, చీచంగ్ ఎక్కువగా పాడేవాడు అని చెప్పి అంటాడనమాట. మాటికి హీరోయిన్ అయితే అంటది, అవునులే అంత ఘోరమైన పర్సన్ ఇలాంటి సాంగ్సే పాడతాడు కానీ అలాంటి వాడికి మంచి పాటలు ఏమొస్తాయి అదరిదుడు గాని తిడుతూ ఉంటుంది. అవునా, మీ నాన్నగారు నిన్ను ఎలా చూసుకుంటారో అది ముందు చెప్పు నాకు అని చెప్పి ఇక్కడ షూలు అడిగేసరికి, మా నాన్నగారికి మా నాన్నగారు నన్ను బాగా చూసుకుంటారు, ఈ ప్రపంచంలోనే అందరికన్నా గొప్ప తండ్రి నా తండ్రి అని చెప్పి అంటదన్నమాట. అయినా అడగడం మర్చిపోయాను, మీరెందుకని ఇక్కడికి వచ్చారు, నా కోసం కాకుండా వేరే పని ఏమైనా ఉందా ఏంటి అని చెప్పి అనేసరికి, నేను మర్చిపోయాను ఏ పని మీద వచ్చానో అని చెప్పి షూలో అయితే అంటాడు. ఏంటి మీరు మర్చిపోయారా, మీకు 9 తలలుంటాయి కదా, 9 తలలున్న రాక్షసుడు కూడా మర్చిపోతాడా కొన్ని విషయాలు, ఆహా అని చెప్పి అంటది. ఆ మాటకి ఇక్కడ మన షూలకి కోపం అనేది వచ్చి, అలాగా సరే అని చెప్పి డిప్పు మీద ఒకటి పీకుతాడనమాట. ఇక్కడ మనకి క్యాన్సర్ ని చూపిస్తారన్నమాట. క్యాన్సర్ అయితే ఇక్కడ మన హీరోయిన్ కి లెటర్స్ అనేవి రాస్తూ ఉంటాడు. అలా ఒకటి కాదు, అలా చాలా లెటర్స్ అయితే రాస్తాడు కానీ ఒక్కదానికి కూడా మన హీరోయిన్ రిప్లై అయితే ఇవ్వదు. ఇంకా ఇదన్నీ చదువుతూ ఉంటుంది కానీ తను కావాలనే రిప్లై అనేది ఇవ్వదన్నమాట కీన్సానికి. ఇంకా అలా లెటర్స్ అన్ని దాయమని అయితే చెప్తుంది. అలా లెటర్స్ అన్ని దాస్తూ ఉంటారు. అలా 13 లెటర్స్ అయితే రాసి ఉంటాడనమాట వచ్చిన కాడి నుంచి. ఇంకా ఎలాగో లెటర్స్కి రిప్లై రావట్లేదని తనే నేరుగా వచ్చేస్తాడనమాట. ఇంకా తను చూసిన మన హీరోయిన్ అయితే షాక్ అయిపోయి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఒక మహారాజువి, నువ్వు వచ్చావని ఎవరికైనా తెలిస్తే నీ మీదకి యుద్ధానికి వస్తారు, నిన్ను చంపడానికి ప్రయత్నిస్తారు, నీకు అర్థమవుతుందా, నువ్వెందుకని నీ జీవితాన్ని రిస్క్లో పెట్టుకొని రాజ్యాన్ని కూడా రిస్క్లో పెట్టాలనుకుంటున్నావా, పోరా ఇక్కడి నుంచి అనగానే, నేను ఇక్కడికి వచ్చింది నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి, నాతో పాటు ముందురా అని చెప్పి క్యాన్సర్ అయితే అంటాడనమాట. ఒకవేళ నువ్వు నాతో పాటు ఇంటికి రావడానికి ఒప్పుకోకపోతే నేను ఇక్కడే ఉంటా అనగాని, ఏదైనా చేసుకో నాకు అనవసరం అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి క్యాన్సర్ అయితే సరే అయితే నేను నీతో పాటే ఇక్కడే ఉంటా, నీ పక్కనే ఒక వైన్ షాప్ కూడా తెరుస్తా, నేను ఇప్పుడు రాజులా కాదు నీ స్నేహితుల్లాగా ఇక్కడే ఉండిపోతా అని చెప్పి అంటాడు. ఒకవేళ నేను రాజునని ఎవరికైనా తెలిస్తే నన్ను చంపడానికి వస్తారు, ఆ పాపం అంతా నువ్వే మోటు కట్టుకుంటావు, చెప్తున్నాను నీకు ఇప్పుడే అని చెప్పి ఇక్కడ హీరోయిన్ అయితే బెదిరిస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే, ఒరే ఎదవా నన్ను బెదిరించడం ఆపు, సరేలే చస్తానా వస్తాను, ఇంకా ఆపు ఇంకిదంతా అని చెప్పి అంటదన్నమాట. నీతోనే వస్తానులే పద అనగానే, అవునా సరే అయితే పద ఇంకా వెళ్దాం మనం అని చెప్పి అంటాడు. ఇంకా అలా హీరోయిన్ ని హ్యాపీగా తీసుకువెళ్తూ ఉంటాడు. నిన్ను ఇక్కడికైతే తీసుకొచ్చా, ఇక్కడ నువ్వు నచ్చినట్టు ఉండొచ్చు, అలా నువ్వు వైద్యం కూడా చేయొచ్చు, తాతగారు కూడా ఇక్కడికే వచ్చేసారు, తాతగారు నార్మల్ జీవితం బతకాలనుకుంటున్నారు, తాతగారికి సహాయంగా ఉండు అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే అక్కడ ఫోనిక్ ట్రీ అయితే ఉంటది. ఫోనిక్ ట్రీ ఏంటి ఇక్కడ అని చెప్పి హీరోయిన్ అడగగానే, నీకు మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయేమో అని చెప్పి ఇక్కడ నాటాను, నువ్వు ఇక్కడే ఉండొచ్చులే అని అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ అలా డల్గా కూర్చునేసరికి, నీకు నేను చెప్పాను కదా ఇక్కడే నువ్వు క్లినిక్ అనేది ఓపెన్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు, దిగులు పడమాకు, నీకు నేనున్నాను కదా అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అయితే ఆలోచనలో ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాన్సర్ అయితే అంటాడు, నువ్వు గనక నన్ను వదిలి వెళ్ళిపోవాలని ఇంకోసారి గనక ఆలోచించావనుకో, నువ్వెక్కడున్నా సరే ప్రపంచమంతా వెతికి మళ్ళీ నా దగ్గరికి నిన్ను తెచ్చేసుకోగలను చెప్తున్నాను అనగాని, ఇంకా అప్పుడే తాతగారు వస్తారు. క్యాన్సర్ ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి క్యాన్సర్ ని, నువ్వు వచ్చేసావా అమ్మ అని హీరోయిన్ అయితే పలకరిస్తారన్నమాట.
వస్తాడనమాట. వీళ్ళిద్దరు కూడా తాతగారిని అయితే పలకరిస్తారు. ఇంకా తాతగారు అయితే క్యాన్సన్తో అంటాడు, నీకోసం చాలా మంది భార్యలు కోటలో ఎదురు చూస్తూ ఉంటారు, పెళ్లిళ్ళు చేసుకున్నాం కదా వాళ్ళని చూసుకో వెళ్ళి అని చెప్పి తాతగారు అంటారన్నమాట. ఆ మాటకి క్యాన్సన్ కూడా సరే తాతయ్య నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి అయితే తాతగారికి చెప్పి హీరోయిన్ కి చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇంకా సిఈ అయితే హీరోయిన్ వాళ్ళ దగ్గరికి వస్తుంది, క్యాన్సన్ ఇక్కడే ఉంటాడేమో అని చెప్పి. కానీ క్యాన్సన్ అప్పటికి వెళ్ళిపోయేసరికి నేను కూడా వెళ్తాను అనగానే హీరోయిన్ అయితే సరే నేను అక్కడి వరకు మీకు తోడుగా వస్తాను అని చెప్పి నడుస్తూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే సిఈ అయితే అక్కడ ఫోనిక్ ట్రీని చూస్తుంది. ఇక్కడ సిఈకి అయితే గుర్తొస్తుంది అనమాట, ఎక్కువ హీరో ఫోనిక్ ట్రీ దగ్గరే ఉంటాడు అని చెప్పి. వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు అలా ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు క్యాన్సన్ వస్తాడని అనుకుంటది. కానీ అక్కడైతే చెప్తారు కదా ఫోనిక్ ట్రీ దగ్గరే ఉన్నాడని. ఇంక ఈ ఫోనిక్ ట్రీని ఇక్కడ చూసి తనకైతే అర్థమవుతుంది క్యాన్సన్ కి హీరోయిన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి. ఇక్కడ ఫోనిక్ ట్రీ గురించి అడుగుతుంది అనమాట. మనం తోటలో కూడా ఫోనిక్ ట్రీలు చాలా ఉంటాయి కదా, అక్కడ ఒక ఉయ్యాల కూడా ఉంటది, సేమ్ ఇక్కడ కూడా అలానే ఉన్నాయి అని అనగానే ఇవి మా చిన్నప్పటి జ్ఞాపకాలు, నేను క్యాన్సన్ ఇక్కడ ఈ ఫోనిక్ ట్రీ దగ్గరే ఆడుకునే వాళ్ళం, అందుకే ఇది ఇక్కడ నాటాడు అని చెప్పి అంటదన్నమాట. ఇది విన్న సీఈకి అయితే చాలా కోపం అనేది వచ్చేస్తుంది. బాగుంది అయితే ఇక్కడ అని చెప్పి కొంచెం జలసీగా అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్కి అయితే ఏమీ అర్థమవుదు తను ఎందుకు అలా మాట్లాడుతుందో అని చెప్పి. ఇంకా తనకి మనసులో అనుకుంటుంది, అంటే మనసంతా ఇక్కడుందన్నమాట, నా దగ్గర అయితే లేదు అని చెప్పి తనకు అర్థమవుతుంది. ఫ్యాంగ్లు అయితే తాతగారి దగ్గరికి వస్తాడనమాట క్యాన్సన్తో పాటు. ఇంకా అప్పుడే తాతగారితో అయితే చెప్తాడు, నేను త్వరలో హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, మాకు నిశ్చితార్థమై చాలా కాలం అయింది కదా, అందుకే త్వరలో పెళ్లి కూడా చేసేసుకుంటాను అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా ఈ పెళ్లికి నాకు ఇష్టమే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా తను కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటది. మనకి 70 లీవ్స్ ని చూపిస్తారు. చూరంగ్ వాళ్ళ అంకుల్ దగ్గరికి అయితే వస్తాడనమాట. తనకి నిజంగా కొడుకు పుట్టాడా లేదా, ఎవరి కొడుకు అని చెప్పి. ఆయన అయితే ముందుగానే చెప్తాడు, దీనివల్ల నీ ప్రాణాలకి ప్రమాదం, మధ్యలో కూడా చనిపోవచ్చు, నీ హెయిర్ అంతా వైట్ గా అయిపోతుంది, నువ్వు ఆ చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి, స్పిరిచువల్ పవర్ కూడా పోతుందంటే పర్లేదు, తన కోసం నేను చనిపోయినా పర్లా, కానీ నాకు నిజం అనేది తెలియాలి అని చెప్పి అంటాడు. ఇంకా ఆయన కూడా సరే అని చెప్పి ఇంకా తన్ని పాస్ట్ కి అయితే తీసుకువెళ్ళాలని చెప్పి అనుకుంటాడనమాట ఒక దాంతో. అలా 70 లీవ్స్ అయితే పాస్ట్ కి అనేది వెళ్తాడు. తనకి పాస్ట్ అంతా గుర్తొస్తుంటే హీరోయిన్ తో ఉన్న మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ప్రతి నిమిషం హీరోయిన్ తోనే ఉండాలని చెప్పి అనుకుంటాడు. అలా తను అనుకుంటాడు కానీ తన స్పిరిచువల్ పవర్ సరిపోక అక్కడే పడిపోతాడనమాట. తనకి వెంటనే రెస్ట్ అనేది కావాలి, త్వరగా తీసుకువెళ్ళు అని చెప్పి అక్కడే ఉన్న లోరాంగ్ చాంగ్ కి చూపిస్తాడనమాట. ఇంకా లోరాంగ్ చాంగ్ కూడా తన బెడ్ మీద అయితే పడుకోబెట్టి, రే నువ్వేం చూసావో చెప్పరా నాకు అని చెప్పి అడుగుతాడు. ఇంకా అప్పుడే ఇక్కడ 70 లీవ్స్ చూసింది చూపిస్తారన్నమాట. 70 లీవ్స్ ఆ రోజు టైం అనేది స్పెండ్ చేస్తాడు కదా ఫ్యాంగీతో. ఆ టైంలో ఫ్యాంగీ కాస్త హీరోయిన్ లాగా కనబడుతుంది. ఈ విషయమే అయితే చెప్తాడనమాట తన స్నేహితుడికి, నాకు హీరోయిన్ లా కనబడిందిరా అని. ఆ మాటకి చూరంగ్ అంటాడు, మరి ఇంతలా దిగజారిపోతుందని నేను అసలు అనుకోలేదురా నీ విషయంలో అన్న, తను ఇంతలా దిగజారిపోయిందా చీ అని చెప్పి ఇక్కడ ఫ్యాంగీని అయితే తిడుతూ ఉంటాడనమాట. కానీ 70 లీవ్స్ మాత్రం అలా బాధపడుతూ ఉంటాడు. నిజమనేది తెలుసుకోలేకపోయానని. ఇక్కడ మనకి హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ అయితే షూలోకి ఏమైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి నా పెళ్ళయ్యే లోపు అనుకుంటది. షూలుని అడుగుతుంది కదా నేను ఫ్యాంగ్లోని పెళ్లి చేసుకున్నా వద్దా అని. ఆ మాటకి షూలు ఏమీ మాట్లాడు. ఇదంతా ఇక్కడ హీరోయిన్ అయితే గుర్తుతే షూలుకి ఎలాగైనా మంచి పీల్ అనేది రెడీ చేయాలి. ఎలాంటి పీల్ రెడీ చేయాలనుకునేసరికి షూలుతో గడిపిన జ్ఞాపకాలని ఒక పీల్లో స్టోర్ చేసేలాగైతే తయారు చేయాలనుకుంటది. అలా వేరే వాళ్ళ స్పిరిచువల్ పవర్ అంతా యూజ్ చేస్తూ ఉంటది అన్నమాట, హెల్ప్ అనేది అడిగి. అలా ఒక మంచి రౌండ్ బాల్ అనేది తయారు చేసి ఇది షూలోకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మొత్తానికి నేను సాధించాను, ఇది నాకు సరిపోతుంది అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ మళ్ళీ 70 లీవ్స్ దగ్గరికి అయితే వస్తుంది. 70 లీవ్స్కి అయితే చెప్తాదన్నమాట, ఈ జీవిత కాలంలో నేను చాలా అంటే చాలా మార్చుకున్నాను, నేను ఫ్యాంగ్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఫ్యాంగ్లు నీకు మంచి మిత్రుడే కదా, మా పెళ్లి ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి, త్వరగా మా పెళ్లి ఏర్పాట్లప్పుడు రా అని చెప్పి ఇక్కడ పిలుస్తాదన్నమాట 70 లీవ్స్ ని. ఇంకక్కడి నుంచి పిలిచి వెళ్ళిపోయేసరికి 70 లీవ్స్ కి ఏం మాట్లాడాలో ఏమీ అర్థమవుదు. తన బాధ అంతా తట్టుకోలేకపోతాడు. అలా తన నోట్లో నుంచి రక్తం అనేది వచ్చేస్తుంది. చూరంగ్ అయితే ఆ బాధను చూడలేకపోతాడు. ఇక్కడ సీకాన్ అయితే హీరోయిన్ దగ్గరికి వస్తాడనమాట. హీరోయిన్ కి పెళ్ళైపోతుందని చెప్పి తనైతే మందు అనేది తాగుతాడు. ఇంకా హీరోయిన్ కూడా అలాగే మందు తాగుతుంది. ఇద్దరు ఫుల్ గా తాగేసి ఉంటారన్నమాట. ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా ఇద్దరికి అర్థమవుదు. క్యాన్సన్ అయితే అంటాడు హీరోయిన్ తో, నేను నీకు ఎంత దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను, నువ్వు అంతే దూరం నా నుంచి వెళ్ళిపోతూ ఉంటావు. నేను ఇప్పుడు నా మనసులో మాట అంతా మాట్లాడాలి, నా మనసులో మాట ఇప్పటికైనా నీకు చెప్పాలి, నా మైండ్ తో కాదు నా మనసుతో చెప్తున్నాను, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి హీరోయిన్ కి అయితే చెప్తూ ఉంటాడు. హీరోయిన్ మత్తులో ఉండడం వల్ల పట్టించుకోదు. ప్లీజ్ నువ్వు వాడిని పెళ్లి చేసుకోకు, నువ్వు ఫ్యాంగ్లోని పెళ్లి చేసుకోకు, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నేను ఉన్నాను కదా నీ కోసం, నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకో ప్లీజ్, నేను కావాలంటే నా పట్టపు యువరాణిని చేస్తాను, నువ్వు తప్ప నాకు వేరే ఆడద ఎవ్వరు వద్దు, నేను ఎంతమందిని పెళ్లి చేసుకున్నానో వాళ్ళెవ్వరిని కూడా ముట్టుకోను, నా పక్కనుంటే నాకు నువ్వొక్కదానివి చాలు అనగానే ఇంకప్పుడే తాతగారు వచ్చి ఒక దెబ్బ అనేది వేస్తారన్నమాట క్యాన్సర్ మీద. వెంటనే క్యాన్సర్ అయితే సృహ తప్పి అక్కడే పడిపోతాడు. ఇంకప్పుడే అక్కడ కొన్ని
అయితే పిలిచి ఎవరైతే ఈ రోజు వీడి మాటలు విన్నారో వాళ్ళందరినీ చంపే, వీడి మాటలు అన్న ఏ ఒక్కరూ బ్రతకూడదు అని చెప్పి అంటాడనమాట. ఇంకా తను కూడా సరే అని చెప్పి అని అక్కడి నుంచి క్యాన్సర్ అయితే తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకి షూలుని చూపిస్తారన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే ఒక గిఫ్ట్ అనేది రెడీ చేసింది కదా, ఆ గిఫ్ట్ అనేది షూలుకి అయితే వస్తుంది. ఇంకా షూలు అయితే ఆ గిఫ్ట్ అనేది చూస్తూ ఉంటాడు. దాంట్లో అయితే షూలుతో గడిపిన జ్ఞాపకాలన్నీ పెట్టి ఉంటది కదా, ఇది షూలు అయితే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా షూలు కూడా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. హీరోయిన్ తో ఎలా గడిపాడు, హీరోయిన్ తో ఎలా ఉన్నాడు అని చెప్పి ఇంకా వాటిని చూస్తూ షూలు అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇంకా పెళ్లి రోజు రానే వచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ పెళ్లి రోజుకి చాలా అంటే చాలా బాగా రెడీ చేసి ఉంచుతారు. ఇక్కడ మన 17 లీవ్స్ కూడా వచ్చి ఉంటాడనమాట. ఇంకా 17 లీవ్స్ అయితే చాలా బాధపడతాడు, తల కూడా పైకెత్తకూడదు అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఇక్కడ పెళ్లి కూతురైన మన హీరోయిన్ అయితే ఫ్యాంగ్లూ దగ్గరికి వస్తూ ఉంటది. ఫ్యాంగ్లూ అయితే చాలా ఆనందంగా ఉంటాడు హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నందుకు. కానీ ఇక్కడ మన 17 లీవ్స్ మాత్రం చాలా అంటే చాలా బాధగా ఉంటది. తను ఏమీ చేయలేకపోతాడనమాట. నిస్సహాయ స్థితిలో అయితే అలా ఉండిపోయి హీరోయిన్ ని చూస్తూ తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ ఉంటాడు. జీవితంలో నాకు నువ్వు కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని తనైతే హీరోయిన్ చూస్తూ బాధపడుతూనే ఉంటాడు. ఇక్కడ పెళ్లి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఫ్యాంగ్లూ అయితే హీరోయిన్ కి ఫ్లవర్ అనేది ఇస్తాడు. ఇంకా అలా పెద్దలకైతే నమస్కారం అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా పెద్దలకి నమస్కారం అయిపోయాక వచ్చిన జనాలకి దేవుళ్ళకి నమస్కారం అనేది చేయబోతుంటే ఇంకా అప్పుడు అక్కడి నుంచి ఒక వాయిస్ అయితే వస్తుంది, షాలు అని చెప్పి. అలా షాలుని పిలవాలని 70 లీవ్స్ అనుకుంటాడు కానీ తన నోట్ నుంచి మాట వచ్చేసరికి అక్కడికే ఫ్యాంగ్ బేబీ లాగా మన షూలో అయితే వస్తాడనమాట. షాలు అని చెప్పి వాడిని నువ్వు పెళ్లి చేసుకోకు అని చెప్పి చాలా గట్టిగా అయితే చెప్తాడు. అలా చెప్పేసరికి అక్కడున్న పెద్ద మనిషి అయితే ఎవడా నువ్వు బయటికి పో అని చెప్పి అక్కడున్న అందరికీ ఆదేశం అనేది ఇస్తాడనమాట బయటికి గెంటేమని. కానీ మన ఫ్యాంగ్ బేబీ మాత్రం ఒక యుద్ధం లాగా చేస్తూ ఉంటాడు. అందరినీ అయితే ఈడ్చి కొట్టేస్తాడనమాట. ఇంకా ఏం కావాలి నీకు, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. ఆ మాటకి ఇక్కడ ఫ్యాంగ్ బేబీ అయితే చెప్తాడు, నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం నాకైతే ఇష్టం లేదు, వాడిని నువ్వు పెళ్లి అయితే చేసుకోకు, నువ్వు నాతో పాటు రావాలి అని చెప్పి ఫ్యాంగ్ బేబీ అంటాడనమాట. ఆ మాటకి మన హీరోయిన్ అయితే నువ్వెవర్రా నాకు చెప్పడానికి నేను పెళ్లి చేసుకోలో లేదా అని చెప్పి ఇంకోసారి నీ ముఖం కూడా నాకు చూపికు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి చాలా కఠినంగా అయితే చెప్తాదనమాట ఫ్యాంగ్ బేబీకి. ఇంకా మనం పెళ్లి చేసుకుందామని ఫ్యాంగ్లూని అనేసరికి షాలు అని చెప్పి గట్టిగా అయితే అరుస్తాడనమాట. నీకు గుర్తుందా లేదా, నువ్వు నాకు మాట ఇచ్చావు నేనేం చెప్పినా చేస్తానని, నువ్వు మర్చిపోయావా ఏంటి? ఒకవేళ నువ్వు ఇచ్చిన మాట మర్చిపోతే నువ్వు భరించాల్సింది చాలా ఎక్కువే ఉంది, నీకు తెలుసు కదా, మాట నిలబెట్టుకో అని చెప్పి ఇక్కడ అయితే అడుగుతాడనమాట. ఇంకా అప్పుడే ఇక్కడ షాలుకి గుర్తొస్తుంది, సెకండ్ బాడీ నుంచి పాయిజన్ బక్క గంట తీస్తే తను ఏం చెప్పినా చేస్తానని చెప్పి మాట అనేది ఇస్తుంది కదా, ఇదంతా తను గుర్తు తెచ్చుకుంటదన్నమాట. నీకు గుర్తుంది కదా, నువ్వు నాకు సొంతం, నువ్వు నాతో రావాలి అని చెప్పి గట్టిగా అయితే ఫ్యాంగ్ బేబీ అంటాడు. ఆ మాటకి ఇక్కడ షాలు ఏం చేయాలో ఏమో కూడా అర్థమవుదన్నమాట. ఇంకా ఫ్యాంగ్లూకి అయితే చెప్తుంది, నన్ను క్షమించు, ఈ రోజు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నువ్వు నాకు ఏ శిక్ష చేస్తున్నా నేను సంతోషంగా భరిస్తాను అని చెప్పి అక్కడి నుంచి మన ఫ్యాంగ్ బేబీ దగ్గరికి వెళ్ళిపోతే ఫ్యాంగ్ బేబీ అయితే కావాలని చెప్పి 70 లీవ్స్ వంక అయితే చూస్తాడనమాట. ఇంకా 70 లీవ్స్ కూడా చూస్తాడనమాట ఇక్కడ ఫ్యాంగ్ బేబీని, కానీ ఏమీ మాట్లాడు. ఇంకా ఫ్యాంగ్ బేబీ అయితే కావాలని చెప్పి 70 లీవ్స్ ముందు నుంచి ఇక్కడ మన షాలుని అయితే తీసుకువెళ్ళిపోతాడనమాట పెళ్లి పందిరిలో నుంచి. అక్కడున్న వాళ్ళందరూ కుసకుసలాడుతూ ఉంటారు. ఇక్కడ క్యాన్సర్ దగ్గరికి అయితే ఒక అబ్బాయి వచ్చి, మహారాజా మీకు తెలుసో లేదో హీరోయిన్ పెళ్లి నుంచి పారిపోయింది అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న క్యాన్సర్ అయితే పారిపోయిందా, మంచిదే కదా అని చెప్పి నవ్వుతాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే ఫ్యాంగ్ బేబీని అడుగుతాదన్నమాట, నువ్వు నాతో పాటు మా నాన్నగారి దేశాన్ని కూడా అగౌరవపరిచావు, ఇలా నన్ను పెళ్లి నుంచి తీసుకొచ్చేసి అని చెప్పి ఇక్కడ అరుస్తూ ఉన్న ఫ్యాంగ్ బేబీ మాత్రం ఏమీ సైలెంట్ గా ఉంటాడనమాట. మాట్లాడుకుంటా బయటకైతే వెళ్ళిపోతాడు హీరోయిన్ తో మాట్లాడుకుంటా. ఇంకా హీరోయిన్ కూడా మళ్ళీ ఇక్కడికైతే వస్తుంది. ఇంకా ఫ్యాంగ్ బేబీ కాస్త షూలు కింద అయిపోతాడు. హీరోయిన్ అయితే అంటది, ఫ్యాంగ్ బేబీ నన్ను పెళ్లి నుంచి లేపుకు వచ్చాడు, దానికి తనకి కఠినమైన శిక్ష అనేది వేస్తారు తెలిస్తే అనగానే ఇక్కడ షూలు అంటాడు, మరి తను చేసింది తప్పే కదా, అలాంటి తప్పు చేసిన వాడికి చంపడమే కరెక్ట్, అందుకే నువ్వు వాడిని చంపేశానని చెప్పు, ఇంకా ఫ్యాంగ్ బేబీ కథ ముగించే అని చెప్పి అంటాడనమాట. ఇక విన్న హీరోయిన్ కి చాలా కోపం అయితే వస్తుంది. నువ్వు ముగించమని చాలా సులభంగా చెప్పావు, కానీ ఫ్యాంగ్ బేబీ గురించి నీకేం తెలుసు, ఫ్యాంగ్ బేబీ నీలాంటి వాడైతే కాదు, తనకంటూ ఒక కుటుంబం ఉంది, తనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, తను ఇతరుల ఫీలింగ్స్ ని కన్సిడర్ చేసి కేర్ చేసేవాడు, అయినా నీకేం అర్థమవుతాయిలే ఇవన్నీ, ఎందుకంటే నీకు 9 తలలున్నాయి, 9 తలల రాక్షసుడివి, నీకంటూ ఏ
వ్యక్తిత్వం ఉండదు, ఏ ఫీలింగ్స్ ఉండవు. ఇతరులు బాధపడినా నువ్వు అది గమనించలేవు. మనిషి రూపంలో ఉన్నావు కానీ నీకు అసలు మనసే లేదు. మనసు లేని ఒక రాతి వాడివి నువ్వు అని ఫ్యాంగ్ బేబే అలాంటి వాడు కాదు. తను నాకు యుద్ధ విద్యలు నేర్పించిన గురువు. నాకు ఎన్నో యుద్ధ విద్యలు అయితే తను నేర్పించాడు. నీకొకటి విషయం చెప్పనా, నీ చావు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు నీ కోసం ఒక్క కన్నీటి చుక్క కూడా కాచరు. అలా నేను కూడా నీ కోసం ఒక్క కన్నీటి చుక్కను కూడా కాచును నువ్వు చచ్చినప్పుడు అని చెప్పి అంటది. అలా లోపలికైతే వచ్చేస్తదన్నమాట. షూలునైతే నోటుకొచ్చినట్టు తిట్టేసి తనైతే చాలా మటుకి ఏడుస్తూనే ఉంటదన్నమాట. ఇంకా ఇదంతా షూలు అయితే వింటాడు కదా. షూలు అయితే తట్టుకోలేకపోతాడు తనన్న మాటలన్నీ. ఇక్కడ షూలు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ ఎందుకు అలా మాట్లాడిందో అనేది తనకు అర్థమవుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయన్నమాట. హీరోయిన్ షూలు ఇద్దరు అయితే మందు అనేది తాగుతూ ఉంటారన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే అడుగుతుంది, నీకు నిజంగా 9 తలలు ఉంటాయి కదా, నీకు అసలు మనసు అనేదే ఉండదు కదా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి ఇక్కడ షూలు అయితే అంటాడు, నాతో మొదటి నుంచి ఉంది నువ్వే కదా, ఆ విషయం నీకే తెలియాలి. నాకు మనసుందో లేదో, నేను రాతి మనిషినో కాదో అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, అది నిజమేలే, అయినా ఇదంతా నా తప్పే, నేను నోటుకొచ్చినట్టు మాట్లాడి ఉండకూడదు. అయినా సరేలే, నాకైనా వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ తప్పు అంతా నీ మీదకి గెంటేశాను. కానీ నేను ఎందుకు ఒప్పుకున్నానో పెళ్ళికి అనేది కూడా నాకు తెలియదు అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న షూలు అయితే అంటాడు, అలాగైతే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఒకసారి నా కళ్ళల్లోకి చూడు అని చెప్పి అడుగుతాడనమాట. మన హీరోయిన్ కూడా కళ్ళల్లోకి చూస్తుంది. నువ్వు ఫ్యాంగ్లూని పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పి హిప్నోటైజ్ అయితే చేస్తూ ఉంటాడు తన పవర్తో. హీరోయిన్ అయితే అంటది, లేదు నాకు వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి. ఇక్కడ మళ్ళీ మన షూలు అయితే అడుగుతాడు, అలాగైతే నువ్వు 17 లీవ్స్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నావా, చెప్పు నా కళ్ళల్లోకి చూసి అని అనగానే, అవును, నేను దాన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అంటదన్నమాట. సడన్ గా పవర్ ఏమీ తట్టుకోలేకపోతుంది. వెంటనే తను కళ్ళు తిరిగి కింద అయితే పడిపోతుంది అనమాట. ఇంకా వెంటనే షూలు అయితే పట్టుకొని, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నీ దగ్గర ఇలాంటి పవర్ అనేది యూజ్ చేయను అని చెప్పి అంటాడు. కానీ తను మాత్రం లోపల చాలా బాధపడుతూ ఉంటాడనమాట. హీరోయిన్ తనకి దూరం అయిపోతుంది అని చెప్పి అలా బాధపడుతూనే ఉంటాడు, కానీ బయటకైతే వ్యక్తం చేయడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.